శ్రీ గురుభ్యో నమ. కార్తీక మహాపురాణము 12వ రోజు పారాయణం. 11వ రోజు పారాయణంలో పురంజయుని గురించి మనం తెలుసుకున్నాము. కేవలం కార్తీక పౌర్ణమి నాడు చేసినటువంటి వ్రతం వల్లనే అతని శివుని అనుగ్రహాన్ని, ఆ విష్ణు యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాడో, ఎంతటి విజయం సాధించాడో మనం తెలుసుకున్నాం. ఈరోజు 12వ రోజు పారాయణంలో అత్రి మహాముని చెబుతున్నాడు. అగస్త్య, కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిభూదిని అంటారు. ఆ ఒక్క పర్వతిథి వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసిన, అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించినా కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది. విష్ణువు పట్ల, ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది. సూర్యచంద్ర గ్రహణ పర్వాల కంటే గొప్పది, ఏకాదశి కంటే 100 రెట్లు మహిమాన్వితమైనది అయిన ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా, పాపం చేసినా అది 1,000,000 రెట్లుగా పరిణమిస్తుంది. అంటే ఈ ద్వాదశి నాడు ఒక్కరికి అన్నదానం చేసినా 1,000,000 మందికి అన్నదానం చేసిన పుణ్యము, ఒక మెతుకు దొంగిలించిన 1,000,000 మెతుకులు దొంగిలించిన పాపము కలుగుతాయి. ఆ వేళ ఏ రోజైనా సరే, ఏ గడియలోనైనా సరే మనం ఎంతో కొంత దానాన్ని చెయ్యాలి. ఏ స్వల్ప సమయమైనా సరే పారణకు ఉపయోగించాలి. అంతేకాని పనికిరాని పనులు, ఎటువంటి పనులు చేయరాదు. ఏ నియమాన్నైనా అతిక్రమించవచ్చును, కానీ ద్వాదశి పారణను మాత్రం విసర్జించకూడదు. ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పారణ చేయాలి. తద్వారా కలిగే శ్రేయస్సుని శేషసాయి చెప్పాలే కానీ శేషుడు కూడా వర్ణించి చెప్పలేడు. ఇందుకు ఉదాహరణ అంబరీషుని కథే అంబరీషోపాఖ్యానము. ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు, పరమ భాగవతోత్తముడు అయిన అంబరీషుడనే మహారాజు ఒకానొక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిథి దాటకుండానే పారణ చేయాలి అనుకున్నాడు. అదే సమయానికి దుర్వాస మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యములో తనకు కూడా భోజనం పెట్టవలసిందిగా కోరాడు. అంబరీషుడు ఆయనను ద్వాదశి పారణకు ఆహ్వానించాడు. తక్షణమే దుర్వాసుడు స్నానాధ్యనుష్ఠానార్థం నదికి వెళ్ళాడు. అలా వెళ్ళిన ఋషి ఎంతసేపటికి మళ్ళీ రాకపోవడంతో అంబరీషుడు ఆతృతపడ్డాడు. ఆ రోజున ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్నాయి. కాలాతిక్రమణం కూడా కాకుండా పారణ చేసి తీరాల్సి ఉంది. ఆ తిథి వచ్చేంతవరకు ఆగడం గృహస్థు ధర్మం. దానిని వదలలేడు. ద్వాదశి దాటకుండా పారణ చేయడం ఈ వ్రతస్థ ధర్మం. దీన్ని వదులుకోలేడు. అదీగాక ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించినవాడు విష్ణు భక్తిని విసర్జించిన వాడవుతాడు. ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో, ద్వాదశి నాడు పారాయణ చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది. అంతేకాదు, ఒక్క ద్వాదశి పారణాతిక్రమణం వలన ఆనాటి వ్రతఫలంతో పాటుగానే పూర్వం చేసిన 12 ద్వాదశి పారణల మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది. జన్మాంతర పుణ్యబలం క్షీణిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ద్వాదశ్యతిక్రమణము వలన విష్ణు విరోధ భీతి ఏర్పడుతుంది. అందువల్లే ప్రాణవసానమైనా సరే ద్వాదశి పారణ చేయడమే కర్తవ్యం. తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగును కాక, దుర్వాసాగమనంతరం కన్నా ద్వాదశి తిరోగమనంత పూర్వమే పారణ చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాథుడే కరతేడుస్తాడు. ఇలా తన మనసులో ఒక నిర్ణయానికి వచ్చి ధర్మవర్తనుడైన ఆ అంబరీషుడు ద్వాదశి పారణార్థం తన్ను పరివేష్టించి ఉన్న వేదనిధులకు తన ధర్మ సందేహాన్ని తెలియచేశాడు. అంబరీషుని మనోవ్యధ. అంబరీషుని సమస్యను విన్న వేదస్వరూపులైన ఆ విప్రులు క్షణాల మీద శృతి స్మృతి శాస్త్ర పురాణాదులన్నింటినీ కూడా మననం చేసుకొని, మహారాజా, సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు సమస్త జీవులయందున జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉన్నాడు. ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింప చేయబడడం వల్లనే జీవులకు ఆకలి కలుగుతోంది. దానినే తాపమే క్షుప్పిపాసా బాధగా చెప్పబడుతూ ఉంది. కాబట్టి యుక్తాహారం చేత అగ్నిని పూజించి శాంతింపచేయడమే జీవలక్షణం. జీవులచే స్వీకరించబడే భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య రూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు. జీవులందరిలోనూ ఉన్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపం. స్నానం చేయకుండా భోజనం చేసేవాడు మలభోజి అవుతాడు. పరునికి పెట్టకుండా తానొక్కడే తినేవాడు పాపభోక్త అవుతాడు. తాను ఆహ్వానించిన అతిథికి పెట్టకుండా ముందుగా తనే భోజనం చేసేవాడు
అశుద్ధంలో పురుగువలే మాలాసియే అవుతాడు. పక్వమైనది కానీ, ఫలం కానీ, పత్రం కానీ, నీళ్లు కానీ భోజనార్థంగా భావించి సేవించిన ఏదైనా సరే అన్నంతో సమానమే అవుతుంది. అందువలన నీ చేత అంగీకృతుడైన అతిథిని నేను రాకుండానే నాకంటే ముందుగా అన్నప్రతినిధిగా జలపారణమును చేశావు. బ్రాహ్మణ, రిస్కరమైన నువ్వు బ్రాహ్మణ ప్రియుడువైన విష్ణుభక్తుడు ఎలా అవుతావు? నీ పురోహితుడు చెప్పినట్లుగా కాకుండా మరో విధంగా ఆచరించే మదమోహితుడిలా ప్రవర్తించావు అన్నాడు దుర్వాసుడు. ఆ ఆగ్రహానికి భయకంపితుడైన అంబరీషుడు దోసలి నొక్కినవాడై, మునీంద్ర, నేను పాపినే, పరమనీచుడినే, అయినా నిన్ను శరణు కోరుతున్నాను. నేను క్షత్రియుడైన గనుక ఏ అభిజాత్యహంకారం వల్లనో తప్పునో చేశాను. కానీ నువ్వు బ్రాహ్మణుడైన కారణముగా శాంతాన్ని వహించు, నన్ను రక్షించు. నీ వంటి గొప్ప ఋషులు తప్ప మమ్మల్ని ఉద్ధరించేవాళ్ళు ఎవరుంటారు అంటూ అతని పాదాల మీద పడి ప్రార్థించాడు. అయినా సరే దుర్వాసుని కోపము తగ్గలేదు. మణిముకుటాన్ని ధరించే ఆ అయోధ్యాధిపతి శిరస్సును తన ఎడమకాలితో తన్నివేశాడు. రవ్వంత ఎడంగా వెళ్ళి ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ప్రార్థిస్తే వాళ్ళు శాంతులవుతారు. కానీ నేనలాంటి వాడిని కాను. నాకు కోపం వస్తే శాపం పెట్టకుండా ఉండనుగాక ఉండను. చేపగాను, తాబేలుగాను, పందిగాను, మరగుజ్జువానిగాను, వికృతమైన ముఖం గలవానిగాను, క్రూరుడైన బ్రాహ్మణునిగాను, జ్ఞానశూన్యుడైన క్షత్రియునిగాను, అధికారం లేని క్షత్రియునిగాను, దురాచార భూయిష్టమైన పాషండ మార్గవేదిగాను, నిర్దయాపూర్వక బ్రాహ్మణ హింసకుడైన బ్రాహ్మణునిగాను 10 జన్మలు నరకాన్ని అనుభవించు అని శపించాను. అప్పటికే బ్రాహ్మణ శాపభయంతో అవాక్కై ఉన్నాడు అంబరీషుడు. అయినా అతని ఆంతర్యంలో సుశిస్తుడైతే ఉన్న శ్రీ మహావిష్ణువు కల్పాంతరకాల లోక కళ్యాణార్థము బ్రాహ్మణ వాక్యాన్ని తిరస్కరించకూడదనే తన వ్రతం వల్ల ఆ 10 జన్మల శాపాన్ని తానే భరించదలిచి గృహ్ణామి అని ఊనుకున్నాడు. ఇన్ని శాపాలిస్తే గృహ్ణామి అంటాడేమిటి రాజు? వీనికేమన్నా పెద్ద శాపము ఇవ్వాలి అని మరొకసారి నోరు తెరవబోయాడు దుర్వాసుడు. కానీ సర్వజ్ఞుడైన శ్రీహరి దుర్వాసుడి నోట ఇంకో శాపం వెలువడకుండానే భక్తుడైన అంబరీషుని రక్షణార్థంగా తన ఆయుధమైన సుదర్శనాన్ని వినియోగించడంతో అక్కడికి పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి జగదేక శరణ్యము, జగదేక భీకరము అయిన సుదర్శన చక్రము రివ్వున దుర్వాసుని వంకగా కదిలింది. అచేతనాలైన పూజిత సంజ్ఞలలో నుంచి జడమైన విష్ణుచక్రం దివ్యకాంతి ప్రభాశోభితమై తన వంకగా కదిలి రావడాన్ని చూడగానే దుర్వాసుడు త్రుళ్ళిపడ్డాడు. ఆ చక్రానికి చిక్కకూడదని భూచక్రమంతా కూడా క్షణాల మీద పరిభ్రమించాడు. అయినా సుదర్శనం అతగాడిని తరుముతూనే ఉంది. బీతావహుడైన ఆ దుర్వాసుడు వశిష్ఠాది బ్రహ్మర్షుల్ని, ఇంద్రాది అష్టదిక్పాలకులని, చిట్ట చివరికి శివ బ్రహ్మల్ని కూడా శరణు కోరాడు. కానీ అతని వెనకాలే విఫల మహాగ్ని జ్వాలాయుతంగా వస్తున్న విష్ణుచక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారే కానీ తెగించి ఎవరు అభయాన్ని ఇవ్వలేదు. 25వ అధ్యాయము సమాప్తము. ఈ విధంగా ప్రాణభీతుడైన దుర్వాసుడు సంభవిత లోకాలన్నీ సంచరించి చిట్ట చివరిగా చక్రపాణి అయిన విష్ణులోకాన్ని చేరాడు. హే బ్రాహ్మణప్రియ, మాధవ, మధుసూదన, కోటి సూర్యులతో సమానమైన కాంతిని, వేడిని కలిగిన నీ సుదర్శన చక్రం నన్ను చంపడానికై వస్తూ ఉంది. బ్రాహ్మణ పాదముద్ర, సుశోభిత, మనరస్కుడవైన నువ్వే నన్ను ఆపద నుంచి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన ఆ శ్రీహరినే శరణు కోరాడు. విలాసంగా నవ్వాడు విష్ణువు. దుర్వాస, ప్రపంచానికి నేను దైవాన్నైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు. కానీ నువ్వు సద్బ్రాహ్మణుడవు, రుద్రాంశ సంభూతుడవు అయి ఉండి కూడా అంబరీషుణ్ణి అకారణంగా శపించావు. పారణకు వస్తానని చెప్పి స్నానార్థమై వెళ్ళిన నువ్వు సకాలానికి చేరుకోలేదు. ఆలస్యంగా రాదలుచుకున్న వాడివి నీకోసం ఎదురు చూడకుండా 12 గడియలు గతించిపోకుండా పారణ చేయడానికి అనుమతినైనా ఇవ్వాలి. 12 దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్నంత సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్లను తీసుకున్నాడే కానీ ఆకలితోనో నిన్ను అవమానించాలనో కాదు. అనాహరేపి యచ్చస్తం శుద్ధ్యర్థం వర్ణినాం సదా. నిషిద్ధాహారులకు కూడా జలపానము దోషము కాదని శాస్త్రాలు చెబుతూ ఉండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది? ఆత్రేయ, నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడే కానీ కోపగించుకోలేదు కదా. అయినా సరే మముక్షువైన అతగాడిని నువ్వు 10 దుర్భర జన్మలను పొందాలని శపించావు. నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో త్రిప్పివేయగలను. కానీ బ్రాహ్మణ వాక్యం ఒట్టిపోయిందనే లోకాపవాదము నీకు కలగకుండా ఉండడం కోసం
ఆ భక్తుని హృదయంలో చేరి నీ శాపాన్ని సవినయంగా స్వీకరించిన వాడిని, నీ శాపాన్ని అంగీకరిస్తూ గృహ్ణామి అన్నవాడిని నేనే కాని అంబరీషుడు మాత్రం కాదు. అతనికి నీవిచ్చిన శాపం సంగతే తెలియదు. ఋషిప్రభు, నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంతాన దుష్టుడైన శంఖాసురుణ్ణి సంహరించేందుకు, శిష్యుడైన మనువును ఉద్ధరించేందుకు మహామత్స్యంగా అవతరిస్తాను. దేవదానవులు క్షీరసాగరాన్ని మధించే వేళ మందరగిరిని మూపున ధరించడానికి కుదురుగా ఉండేందుకుగాను కూర్మావతారుణ్ణి అవుతాను. భూమిని ఉద్ధరించేందుకు హిరణ్యాక్షుణ్ణి చంపేందుకు వరాహాన్నవుతాను. హిరణ్యకశపుణ్ణి సంహరించడం కోసం వికృతాసనం కల నరసింహరూపావతార ధారుడిని అవుతాను. సర్వదేవతా సంరక్షణ కోసం ధర్మబలుడైనా కూడా దానవుడు గనక బలి అనే వాడిని శిక్షించేందుకు వామనుడినవుతాను. త్రేతాయుగమున జమదగ్ని కుమారుడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడునై దుర్మదులైన రాజులను దుళ్ళగొడతాను. రావణ సంహారార్థమై ఆత్మజ్ఞాన శూన్యుడైన, అంటే నేనే భగవంతుడనే దానిని మర్చిపోయిన మాయామానుష విగ్రహుడైన దశరథ రామునిగా అవతరిస్తాను. ద్వాపరంలో జ్ఞానిని బలవంతుడును అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజుకు తమ్మునిగా కృష్ణునిగా జన్మిస్తాను. కలియుగారంభాన పాపమోహము కలుగు పాషాండమంతా ప్రచారకుడునై బుద్ధుడనే పేరున పుడతాను. ఆ యాగాంతమున శత్రుఘాతకుడైన బ్రాహ్మణునిగా ప్రభావిస్తాను. దుర్వాస, నా ఈ దశావతారాలను, ఆయా అవతారాలలోని లీలలను ఎవరు వినినా, చదివినా, తెలుసుకున్నా వారి పాపాలు పటాపంచలవుతాయి. దేశకాల వయో అవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మము అనేక విధాలుగా వేదముచే ప్రవచించబడి ఉంది. అటువంటి వివిధ ధర్మాలలోనూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వజనీనంగా భాసిస్తున్నాయి. అటువంటి వైదిక ధర్మాచరణను చేసినందుకు గాను నువ్వా అంబరీషుణ్ణి శపించింది చాలక తిరిగి మరో ఘోర శాపము ఇయ్యబోయావు. బ్రాహ్మణుడైన నీ వాక్యాన్ని సత్యం చేయడము, భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడము రెండూ నా బాధ్యతలే. కనుక పునఃస్థపించబోయే నిన్ను నివారించడానికే నా ఈ చక్రాన్ని నియమించాను. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే షడ్విషాధ్యాయ సమాప్తం. 24, 25, 26 అధ్యాయములు సమాప్తము. ఓం. ఈ కార్తీక మాసంలో కార్తీక మహాపురాణాన్ని పఠించేటువంటి అదృష్టాన్ని కల్పించిన ఆ దేవదేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. వింటున్న మీకు అందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, పుత్రపోత్రాదులతో సంతోషంగా వర్ధిల్లాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మళ్ళీ రేపటి పారాయణ కార్యక్రమంలో కలుసుకుందాం. సర్వం శ్రీ